ఎక్స్ట్రీమ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేసిన ఇద్దరు హీరోలు ఉన్నారు. నెక్స్ట్ హీరో నాగ చైతన్య. రామ్ చరణ్ అన్న కనీసం డాన్సులతోనూ ఫైట్లతోనూ ఆయన మెగా ఫ్యాన్స్ కనీసం హ్యాపీగా ఉంచేవాడు. నాగ చైతన్య డిసప్పాయింటెడ్ ఎంటైర్ TFI. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యాన్స్ వర్ నాట్ హ్యాపీ విత్ హిమ్, ఆడియన్స్ వర్ నాట్ హ్యాపీ విత్ హిమ్. అంటే ఈయన ఫస్ట్ సినిమా జోష్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయినప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో కమర్షియల్ స్కిల్స్ కనిపించేటివి కాదు, ఐ మీన్ ఎంటర్టైనింగ్ స్కిల్స్ కనిపించేటివి కాదు. ఆ టైమ్స్ లో డాన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. డాన్స్ చేసే హీరోస్ కి ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. అంతేకాకుండా ఈయన యాక్టింగ్ లో కూడా అంత ఎనర్జీ కనిపించేది కాదు, చాలా సెటిల్డ్ యాక్టింగ్ ఉండేది. చాలా క్రిటిసిజం ఫేస్ చేశాడు. ఈయన ఒక నెపో కిడ్, అందువల్ల సర్వైవ్ అవుతున్నాడు అని చెప్పి బ్రాండ్ నేమ్ కూడా తెచ్చుకున్నాడు ఆ టైమ్స్ లో. ఆ తర్వాత మూవీ ఏమై చేసావో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఆ సినిమా క్రెడిట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి వెళ్ళింది, కొంచెం డైరెక్టర్ AR రెహమాన్ కి వెళ్ళింది, హీరోయిన్ కి వెళ్ళింది. హీరోకి మినిమల్ క్రెడిట్ వచ్చింది. సో అది వన్ మ్యాన్ షో మూవీ అయితే కాదు. నెక్స్ట్ ఈయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని కొంచెం బయటకు తీసుకొచ్చిన మూవీ ఆటో నగర్ సూర్య. దేవుడా మమ్మల్ని కాపాడు అంటూ విగ్రహాల చోటు బస్కిల్ తీస్తున్నారు. ఆ యాంగర్ ని, ఆ యాటిట్యూడ్ ని బాగా క్యారీ చేశాడు మూవీలో. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఆ తర్వాత ప్రేమ మూవీ రిలీజ్ ముందు నాగ చైతన్య చాలా ట్రోల్ అయ్యాడు. ఆ సినిమా నుంచి వచ్చిన కంటెంట్, ఆ కంటెంట్ లో ఉన్న వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఈయన అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పర్టికులర్ గా శృతి హాసన్ గతం మర్చిపోయాక బాధపడుతూ వచ్చే సీన్, సింగిల్ షాట్ సీన్, అది ఫస్ట్ టేక్ లో ఓకే అయిపోయిన షాట్. ఆ సీన్ పర్సనల్ గా నేనైతే ఆ సీన్ కోసం 2 సార్లు మూవీకి వెళ్ళాను. ఆ తర్వాత మజిలీ సినిమాతో చాలా మంది మనసులు గెలుచుకున్నాడు. కళ్ళ ముందు ఇంత ప్రేమను పెట్టుకొని ఒక హోటల్ రూమ్ లో 4 గోడల మధ్య నేను లేని చోట నన్ను నేను వెతుక్కుంటున్నాను. కానీ స్టిల్ ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిమ్. కానీ లేటెస్ట్ గా వచ్చిన తండేల్ మూవీలో పర్టికులర్ గా ఒక సీన్ లో ఆయన పర్ఫార్మెన్స్, చాలా మంది నెటిజన్స్ ఆయన పర్ఫార్మెన్స్ కి అప్రిషియేట్ చేశారు, పర్టికులర్ గా ఆ సీన్ లో. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కినేని ఫ్యాన్స్ వేర్ నాట్ హ్యాపీ విత్ హిమ్ అని, దాన్ని కూడా ఒక రకంగా నాగ చైతన్య ప్రూవ్ చేశాడు రాంగ్ అని. ఎందుకంటే 2006 బాస్ సినిమా నుంచి నాగార్ నాకు 2016 వరకు ఎలాంటి బ్లాక్ బస్టర్ మూవీ లేదు, సూపర్ సాలిడ్ హిట్ లేదు. మధ్యలో కొన్ని మూవీస్ ఉన్నప్పటికీ అవి యావరేజ్ ఆర్ స్మాల్ హిట్స్. ఇక అఖిల్ అయితే ఈ నెవర్ సీన్ లైట్ టిల్ నౌ. సో 16 ఏళ్లగా అక్కినేని లెగసీకి ఎగ్జిస్టెన్సే లేదు అనుకున్న ప్రతిసారి 1-2 హిట్లు ఇచ్చి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. కనీసం ఆ ఎగ్జిస్టెన్స్ ని కాపాడుతూ వచ్చిన ఒకే ఒక యాక్టర్ నాగ చైతన్య. అంటే ఎన్నిసార్లు కొట్టినా చావని నాగులరా మీరు అన్న పదానికి జస్టిఫైడ్ నాగ చైతన్య. సో ఈయన హిట్ స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తే మేబీ టైర్ 1 లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈయన కూడా వర్స్ట్ యాక్టర్ ని అనిపించుకున్న ఎంతో మంది నోర్ల నుంచి గుడ్ యాక్టర్ ని అనిపించుకున్నాడు. సో ఇలా వర్స్ట్ యాక్టర్ తో గుడ్ యాక్టర్ అని పేరు తెచ్చుకున్న యాక్టర్స్ కేటగిరీలో మీకు నచ్చిన యాక్టర్ ని, మీకు తెలిసిన యాక్టర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.